తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో మనం ఏం జరగబోతుందా, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయా అనేది ఒక క్యాలిక్యులేషన్స్ అందరిలోనూ ఉన్నాయి. బట్ ఎవరికి వాళ్ళు మాకే డబుల్ డిజిట్ వస్తుంది అని అంటున్నారు. మీరేం చెప్తారు ఓవరాల్గా? మేమైతే డబుల్ డిజిట్స్ వస్తుంది అనేసి మేమేమి అనలేదు. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 9 నుంచి 13 సీట్లు వస్తాయని చెప్పేసి కరాకట్టిగా ఆఫ్టర్ ఎలక్షన్ చెప్తున్నారు. అదే ఆశాభావంతో మేము కూడా ఎదురు చూస్తున్నాం. సాధారణంగా వచ్చినా రాకపోయినా అది కాన్ఫిడెన్స్ కావచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, ఓ నంబర్ అయితే చెప్తాం కదండి. మీరు ఎందుకు వచ్చిన ఈ 5 నెలలలోనే ఏమీ చేయలేదు, లేకపోతే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఏదైతే ఒక విమర్శలు ఉన్నాయో దానికి మీరు తలొగ్గినట్టేనా? మీరు అంటున్న దాంట్లోనే మీరు 5 నెలలలోనే అన్నారు. 5 ఏళ్ల పరిపాలన మిగిలింది. 9.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. ఒక మిగులు బడ్జెట్తోని తెలంగాణ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు 7 లక్షల కోట్లకు అప్పులతో నింపేసింది. ఈ అప్పులు పూడ్చడానికి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ఇన్కమ్ సరిపోక అడిషనల్గా డబ్బులు కట్టేసి వడ్డీలు కడుతున్నది తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు 5 నెలల్లోనే అద్భుతాలు జరగాలని చెప్పేసి ప్రజలు ఆశిస్తున్నారు. దీన్ని ఆపోజిషన్ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించింది. కేవలం 100 రోజులు మాత్రమే కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఈ 100 రోజులలో చేయాల్సినవి ఏదైతే 6 గ్యారంటీలలో ముమ్మాటికి 2 గ్యారంటీలు ఫుల్ఫిల్ అయినాయి. ఫ్రీ బస్ కానీ, లేదంటే కనుక ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు ఎవరైతే మెడికల్ ఎయిడ్కు అవసరం ఉన్న వాళ్ళంతా కూడా ఈ ఎమర్జెన్సీ నీడ్స్ అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అడ్రస్ చేస్తుంది. అదేవిధంగా 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, గ్యాస్ కనెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా సైమల్టేనియస్లీ సీక్వెన్స్ ప్రకారంగా జరుగుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. ఎలక్షన్స్ కోడ్ రావడం వల్ల ఆగిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. తర్వాత ఏదైతే రైతు రుణమాఫీ అన్నదో రేపు ఆగస్టు 15 నాడు జరగబోతుందన్న విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇవన్నిటిని ప్రజలు నమ్మే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినారు. అదేవిధంగా రేపు రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా మనము ఈరోజు సర్వేస్ చూస్తే మ్యాక్సిమం సీట్స్ డబుల్ డిజిట్స్కు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రీచ్ అవుతుందన్న పూర్తి విశ్వాసము మాకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, అది కూడా తెలంగాణ ప్రజానికి అనుకుందామా. తెలంగాణలో బీజేపీకి ఒక సైలెంట్ ఓటింగ్ నమోదైంది అంటూ వింటున్నామండి, నిజమేనా? నేను కూడా విన్నాను, నేను కూడా వెరిఫై చేస్తున్నాను. కానీ కొన్ని ప్రాంతాలలో అనుకోని రీతిగా బీజేపీకి ఓట్లు పడ్డాయన్న వార్తలు ఏదైతే వినబడుతున్నాయో అసలు బీజేపీ లేదు, బీజేపీ మనగడ అసలు ముమ్మాటికి ఎక్కడ లేదు అనుకుంటున్న సమయంలో బీజేపీ మీద ఉన్న యాంటీ ఇన్కంబెన్స్ ఏదైతే 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత అరాకురో అక్కడో ఇక్కడ ఓట్లు పడేసరికి అవి బయటకు వచ్చేసరికి మనం ఏమనుకుంటున్నామంటే సైలెంట్ ఓట్లు పడ్డాయి, బీజేపీ మెజారిటీ ఆఫ్ సీట్లు రాబోతున్నాయి అంటే అక్కడిక్కడ పడ్డ కొన్ని ఓట్లను కూడా అంటే పబ్లిక్ దృష్టిలో ఎట్లా అయిపోయింది, అసలు ఏమి లేని బీజేపీ ఇంతగనము ఎదిగిందా ఏందన్నదికి అంటే ఒక రాంగ్ అంటే మిస్కాల్కులేషన్ జరుగుతూ ఉన్నది. కానీ పెద్దగా ఇక్కడ ఓట్లు బీజేపీకి పడ్డే అన్నది నమ్మశక్యంగా ఉన్న విషయాలు అయితే కాదు. ఎందుకంటే 10 years వాళ్ళు పరిపాలించిన కేంద్రంలో మనము ఇక్కడ నుంచి రూపాయి పంపిస్తే మనకు 40 పైసలు వాళ్ళు రిటర్న్ ఇచ్చినారు, 40-45 పైసలు రిటర్న్ ఇచ్చినారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు, విన్నారు, అర్థమైంది కూడా. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇవాళ వచ్చింది ఏంది అనేసి అనుకుని క్వశ్చన్ మార్క్ చేస్తే శూన్యమే. ఈ అక్కడిక్కడ రోడ్లు పడ్డం కానీ లేకపోతే రైల్వే ట్రాక్స్ పడ్డడం కానీ ఇంతకంటే ఎక్కువ తెలంగాణ అంటే భారతదేశాన్ని ప్రైవేటైజ్ చేసేసి దాన్ని ప్రైవేటైజ్ చేసేసి ఈరోజు మొత్తాన్ని కూడా దేశాన్ని నాశనం పట్టించాడు నరేంద్ర మోడీ. మొత్తము కార్పొరేట్లకు స్టేట్ను అమ్మేసిన విషయం తెలుసు. పెద్ద బిజినెస్ పీపుల్ అందరికీ అదానికి అంబానీకి కొన్ని లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసిన విషయం తెలుసు. బిఎస్ఎన్ఎల్ని ప్రైవేటైజ్ చేసిన విషయం తెలుసు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా బీజేపీకి ఓట్లు పడ్డాయి, ఓట్లు వేసినారు, బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారు, స్వాగతిస్తున్నారని మాట్లాడటం మూర్ఖత్వం కాకపోతే మరి ఏంటంటే